హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరోసారి దేవుని ప్రశస్తమైన వాక్యమును పట్టుకొని మీ యొద్దకు రావడానికి ప్రభు ఇచ్చిన అవకాశమును బట్టి ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్నారా? దేవుని వాక్యాన్ని మీరు వింటుండగా మీ హృదయాలను చక్కబెట్టుకుంటున్నారా? దేవుని కృపలో వర్ధిల్లుతూ ముందుకు సాగుతున్నారా? శోధనకరమైన ఈ లోకంలో క్రీస్తు సాక్షులుగా బ్రతకాలంటే మీ మనస్సాక్షిని జాగ్రత్తగా కాపాడుకోనండి. భయముతో వణకుతో మీ రక్షణ కొనసాగించండి. అతి త్వరలో ప్రభువు రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉందాం. ఎందరో యేసుని వెరగని వారు ఉన్నారు. వారందరికీ యేసయ్య ప్రేమను గురించి ఆయన వచ్చే వరకు ప్రకటిస్తూ ఉందాం. కల్వరి దర్శనం అనే ఈ కార్యక్రమం మన అనేక ఛానల్స్లో వారమంతా ప్రసారమవుతున్నాయి. అన్ని ఛానల్స్ అందరికీ రాని మూలాన అందరూ దేవుని వాక్యం వినాలనే ఆశతో అనేక ఛానల్స్లో ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఈ కార్యక్రమాలు సిద్ధపరిచి మీకు అందిస్తున్నాం. ఈ కార్యక్రమాల వివరాలు కావలసిన వారు 08939393939 నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి. కీర్తన 25వ అధ్యాయము 16వ వచనము. నేను ఏకాకిని, బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమించుము. ఇది ఒక భక్తుని యొక్క ప్రార్థన. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తన స్థితిని చెప్పుకుంటూ ఆయన కృప కొరకు వేడుకుంటున్నాడు. నేను ఏకాకిని. చూడండి, ఈ రోజుల్లో మనం అందరితో ఉన్నప్పటికీ ఏదో ఒక ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాం. అవునా కదా? చాలాసార్లు నాకు ఎందరో ఉన్నారు, అందరూ ఉన్నారు అనుకునేవారు ఒంటరిగా కూర్చొని నాకెవరున్నారు అన్న సందిగ్ధంలో పడిపోతూ ఉన్నారు. కారణం, నీకు అన్నీ ఉన్నప్పుడు అందరూ నీతోనే ఉంటారు. కానీ నీకు ఏమీ లేనప్పుడు, నీవు అనారోగ్యం పాలైనప్పుడు, నీవు వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయినప్పుడు, నీవు రోగిగ్రస్తుడిపై పడక మీద ఉన్నప్పుడు నిన్ను ఆదరించేవారు, నీ కూడా ఉండేవారు, నేనున్నాను అని అనేవారు ఎందరున్నారు? నీకు డబ్బు ఉన్నప్పుడు బంధువులందరూ నీ చుట్టే ఉంటారు. నీవు అప్పుల్లో ఉన్నప్పుడు, అవస్థలు పడుతున్నప్పుడు ఎవరున్నారు? ఈ రోజున ఎందరో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కారణం, ఏ మనిషి మనకు సహాయము లేని పరిస్థితి మనకి ఉంది అన్న విషయం అప్పుడు గుర్తొస్తుంది. ఎప్పుడు? అన్నీ పోగొట్టుకున్నప్పుడు, నష్టపడిపోయినప్పుడు, వ్యాధిగ్రస్తుడమైనప్పుడు, లోకములో విపత్తుల్లో ఇరుక్కుపోయినప్పుడు ఎందరో ఈ దినాన ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారు. చూడండి, చూడగా లోకంలో మనుషులు కలిసి ఉండటానికి బదులు ఒంటరిగా ఉండడానికే ఆశపడుతున్నారు. చివరికి ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారు. దేవుడు మనల్ని ఒకరి కొరకు ఒకరిని చేశాడు. అయితే పాపం మనల్ని ఒకరి నుండి ఒకరిని వేరు చేస్తుంది. పాపము మనలోనికి వచ్చినప్పుడు ఒకరిని ఒకరు ద్వేషించుకోవటం, ఒకరిని ఒకరు ప్రేమించలేకపోవటం, ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేకపోవటం,
ఒకరికి ఒకరు వ్యతిరేకంగా తిరగబడటం చూస్తున్నాం కదా. కాబట్టి ఈ భక్తుడు అంటున్నాడు, నేను ఏకాకిని బాధపడువాడను. ఏకాకిగా ఉన్నవాడు బాధలు పడతాడు కదా. బాధలు లేని మనుషుడు ఎవడున్నాడు? ఎవరి బాధలు వారికి ఉన్నాయి. డబ్బు ఉన్నవాడికి బాధే, డబ్బు లేనివాడికి బాధే, అన్నీ ఉన్నా బాధే, ఏమీ లేకపోయినా బాధే అన్నట్టుగానే మరి బ్రతుకుంటుంది కదా. కారణం, పాపం వలన మనుషునికి బాధ వచ్చింది. శారీర సంబంధమైన బాధలు, మానసికమైన వేదనలు, ఆర్థికమైన ఇబ్బందులు మనుషుణ్ణి కృంగదీస్తూ ఉన్నాయి. లోకం ఎంతో అభివృద్ధి చెందుతున్నట్టుగా కనబడుతుంది. మనుష్యుడు ఎంతో ఆడంబరంగా జీవిస్తున్నట్టు కనబడుతున్నాడు. ఎంతో త్వరితముగా ముందుకు వెళ్ళిపోతున్నట్టుగా కనబడుతున్నాడు. ప్రతిదీ తొందరగా చేసుకునడం చూస్తున్నాం. కానీ ఈ కంగారు మధ్యలో మనుష్యుడు ఒంటరివాడిగా మిగిలిపోతున్నాడు. ముమ్మరంగా ఏదో పనిలో ఉన్నంత వరకు తన స్థితి తాను ఎరగకుంటున్నాడేమో కానీ, కొంచెం విశ్రాంతి దొరకగానే, కొంచెం ఒంటరిగా ఉండగానే తన జీవితంలో ఒక విధమైన కృంగుదలకు కారకుడవుతున్నాడు. ఈ రోజున ప్రపంచంలో ఉన్న 70% మందికి వచ్చే పెద్ద రోగం ఏంటో తెలుసా? డిప్రెషన్, కృంగుదల, ఒక విధమైన నిరుత్సాహం, ఒక విధమైన దిగులు, ఒక విధమైన ఒంటరితనం. అదే బాధ ఈ భక్తుడు అనుభవిస్తూ చూస్తున్నాం. నేను ఏకాకిని బాధపడువాడను. ఈ వర్తమానాన్ని వింటున్న సహోదరుడా, సహోదరి, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావా? నా భర్త నన్ను అర్థం చేసుకోవటం లేదే, నా భార్య నన్ను అర్థం చేసుకోవటం లేదే, నా బిడ్డలు నాకు తోడుంటం లేదే, నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించడం లేదే, నా స్నేహితులు నన్ను విడిచిపెట్టారే, నేను ప్రేమించానన్న వ్యక్తి నన్ను మోసగించిందే, నేను నమ్మి నా జీవితాన్ని అప్పగించుకున్న వ్యక్తి నాకు ద్రోహం చేశాడే, నా జీవితంలో ఏదో సాధిద్దామనుకొని అన్నీ పోగొట్టుకున్నానే అనే కృంగుదల ఈ రోజున అనేకులు కలిగి ఉంటున్నారు కదా. మీరు అట్టివారిగా ఉన్నారా? ఇందులో ఏదైనా ఒక స్థితిలో మీరున్నా కృంగిపోతూనే ఉంటారు కదా. అవును, అటువంటి సమయంలో ఏ మనుషుడు మిమ్మల్ని ఆదరించలేడు, సహాయం చేయలేడు. కానీ యేసు ప్రభువు మిమ్మల్ని అర్థం చేసుకోగలడు. ఆయన మీకు సహాయం చేయగలడు. యేసు ప్రభువు నిజమైన దేవుడు, మానవుని హృదయాంతరేంద్రియాలను ఎరిగినవాడు, మన బాధలను ఎరిగినవాడు, మనల్ని ప్రేమించేవాడు, మన కొరకు తన సమస్తాన్ని ధారపోసినవాడు, మృతుడై తిరిగి లేచినవాడు, సజీవుడిగా ఉన్నవాడు, సకలాశీర్వాదాలు ఇవ్వగలిగినవాడు. నీ ఒంటరితనములో యేసు ప్రభువు వైపు తిరిగితే, ఆయనకు కేక వేస్తే, ఆయనకు మొరపెడితే, ఆయన నామంలో ప్రార్థిస్తే అద్భుతాన్ని చూస్తావు. ఈ భక్తుడు, నేను బాధపడ్డాను, నేను ఏకాకిగా ఉన్నాను, దేవా నా వైపు తిరిగి నన్ను కరుణించు అంటున్నాడు. నా వైపు తిరుగు నాయనా, నన్ను చూడయ్యా, నన్ను కనికరించయ్యా, నాకు సహాయం చేయయ్యా అని దేవునికి మొరపెడుతున్నాడు. ఈ లోకంలో ఎందరూ నిన్ను విడిచిపెట్టినా నిన్ను విడువను ఎడబాయను అన్న నీ సృష్టికర్త ఉన్నాడన్న సంగతి నీవు గుర్తు చేసుకుంటే, దేవా నన్ను కనికరించు అని ఒక చిన్న ప్రార్థన నువ్వు చేస్తే అద్భుతాన్ని నీ జీవితంలో చూస్తావు. ఇక్కడ చూడండి, నా హృదయ వేదనలు అతి విస్తారములు. మానవుడు ఎన్నో రకాలైన వేదనలకు గురవుతున్నాడు. హృదయ వేదన అనుభవించిన వాడికి తెలుస్తుందండి. పైకి నవ్వుచున్నట్టు కనపడుతున్నప్పటికీ హృదయంలో ఎంతో వేదనతో పోరాటంతో ఉన్నవారు ఎందరో ఉన్నారు కదా. ఒకడు నవ్వుచుండినను హృదయంలో దుఃఖముండక మానదు అన్నట్టుగా ఈ లోకములో పకపకలో ఏకికలో నిజమైన సంతోషానికి గుర్తు కాదండి. ఒకవేళ అందరిలో ఉన్నప్పుడు నీవు ఆనందంగా కనపడుతున్నావేమో, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది? అందరిలో ఉన్నప్పుడు నీవు గొప్పలు చెప్తున్నావేమో, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను గురించి నీవు ఆలోచించుకున్నప్పుడు నీ స్థితి ఎలా ఉందో నీకు తెలుసు కదా. దానిని గురించి నీవు ఆలోచిస్తూ దిగులు పొందుతున్నావు కదా. నీ హృదయ వేదనలు తీర్చగలిగిన వాడు యేసు ప్రభు. ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు, వారి గాయములన్నీ కట్టువాడు. నీ హృదయ వేదన ఏదైనప్పటికీ మోకరించి యేసు ప్రభు దగ్గర చెప్పుకుంటే ఆయన తీర్చగలిగిన శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. ఏంటి నిన్ను వేదనపరుచుతున్న విషయం? చాలామంది ఈ రోజుల్లో
అంతరంగంలో ఎటువంటి సమాధానం లేని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఎంతోమంది స్త్రీలు తమ కుటుంబంలో ఉన్న వాటి విషయమై దిగులు పడుతూ ఉన్నారు, చింతపడుతూ ఉన్నారు. గోరు చుట్టు మీద రోకలిపోటు అనేవారు. అసలే గోరు చుట్టూ వచ్చి గోరు మీద కురిపేసి నిప్పిపడుతుంటే దాని మీద ఎవరో రోకలతో కొట్టారట. అలాగే ఈ లోకంలో బాధలలో వేదనలో ఉన్నవారికి ఇంకా ఇంకా వేదనలు ముంచుకు రావటం చూస్తూ ఉన్నాం. చూడండి, అసలే కరువు కాలం, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, సంపాదన లేదు అన్న దిగులుతో ఉండి అప్పో సప్పో చేసి పొలం పంట వేస్తే ఆ పంట కాస్త చేతికి రాక ఈనాటి రైతులు మొన్న వరద ప్రభావం వల్ల ఎంత దిగులు పడుతున్నారో చూసారా? ఎంతోమంది మన దేశంలో అట్టి స్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. చూడండి, మానసికంగా కృంగిపోయిన ఒక వ్యక్తి తనకు పోయిన దాని గురించే దిగులు పడుతూ ఉంటాడు. ఆ దిగులు అతనిని మరింత చింతలోనికి, మరింత హీనస్థితికి దిగదారుస్తుందే గాని అది పైకి లేపలేదు. నీకు కలిగిన లేమల గురించి, బాధల గురించి తలుచుకుంటూ ఉన్నంతకాలం నువ్వు కృంగిపోతూ ఉంటావే గాని పైకి లేవలేవు. మానవుడు తనంతట తాను పైకి లేవలేడండి. మనం ఇంకా 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 హీనస్థితికి దిగజారిపోయేవారిగానే ఉన్నాం కానీ పైకి రాలేము కదా. అప్పుల్లో పడ్డవాడు వడ్డీలు కట్టలేక అవస్థపడుతుంటాడు. తాగుబోతుగా ఉన్న వారి ఇళ్లల్లో అప్పులు నిండా ఉంటాయి. ఆ అప్పులు ఏనాటికి తీరవు. ఇట్టి పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యాల వలన, విపత్తుల వలన, అనుకోని వ్యాధుల వలన ఈ రోజున ఎంతోమంది దుఃఖపడుతూ ఉన్నారు. అసలే సంపాదన లేని పరిస్థితుల్లో ఉండగా ఆ ఇంటి ఇల్లాలు వ్యాధిగ్రస్తురాలైనప్పుడు ఎంత సంకటపడిపోతుంది. ఎంతోమంది కోసం మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. వారి బాధలను తెలుసుకొని వారి కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉంటాం. ఎన్ని రకాలైన బాధలు, ఎన్ని కుటుంబ సమస్యలు, ఎన్ని ఇబ్బందులతో మనుషులు సతమతమైపోతున్నారో, ఒకదాని మీద ఒకటి వారికి వేదనలు కలుగుతుండగా ఎంత దిగులు పడిపోతున్నారో విన్నప్పుడు మరింత భారంతో యేసయ్య సన్నిధిలో వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. ఒక వ్యక్తి తను తాను బాగు చేసుకోలేడు, తన ఇబ్బందులను తీర్చుకోలేడు, తన కష్టాల్లో నుంచి తనంతట తాను బయటపడలేడు. తాను ఏకాకిగా మిగిలిపోతాడు, వేదనలకు గురైపోతాడు, అంతకంతకు కృంగిపోతాడు. చివరికి తన్ను తానే అంతం చేసుకోవడానికి ఆశపడతాడు. అందుకని అట్టి సమయంలో మనం చేయవలసింది ఒక్కటేనండి, యేసయ్య నాకు సహాయం చేయి, నన్ను కనికరించు, నా వైపు తిరుగు అని నువ్వు ప్రార్థన చేస్తే చాలు, అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. చూడండి, భక్తుడు ఏమంటున్నాడు, నా వైపు తిరిగి నా బాధను చూడు, నా వేదనను చూడు, నాకు సహాయం చేయి అని మొరపెట్టుకుంటున్నాడు. ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షిస్తున్న సహోదరుడ, సహోదరి, నీవెప్పుడైనా నీ బాధలో యేసు వైపు తిరిగి ప్రార్థించావా? యేసు నామములో ప్రార్థించి చూసావా? చూడండి, మన బాధలకు, వేదనలకు, దుఃఖమునకు, కన్నీటికి ముఖ్యమైన కారణం మన పాపం. ఆ పాపానికి పరిహారం దొరకకుండా మనకు ఉపశమనం దొరకదు, సమాధానం దొరకదు. చూడండి, ఈ రోజుల్లో చిన్న నొప్పి ఏదన్నా కలిగితే చాలామంది పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు. ఆ నొప్పిని తాత్కాలికంగా ఆపు చేసేటువంటి మాత్రలకు, మందులకు బానిసలైపోతున్నారు. దానివలన తాత్కాలికమైన ఉపశమనం దొరుకుతుంది కానీ ఆ వ్యాధి లక్షణాలు, ఆ వ్యాధికి మూల కారణమైన క్రిములు సావవు కదా. అవి తీసివేయాలంటే దానికి తగిన యాంటీబయాటిక్స్ పడాలి. కానీ ఈ రోజుల్లో అలాగే చాలామంది జీవితంలో కలిగే శ్రమలకు, బాధలకు తాత్కాలిక ఉపశమనం కలిగినట్లుగా ప్రయాసపడుతున్నారు. అంటే ఏదో కబుర్లు చెప్పుకోవడం ద్వారా, అలా షాపింగ్ సెంటర్ తిరిగి రావడం ద్వారా, లేక ఏ మధ్యాహ్నం సేవించడం ద్వారా, ఏ మూవీకో వెళ్ళడం ద్వారా తాత్కాలికంగా కొంత ఉపశమనాన్ని పొందుతున్నాం అనుకుంటున్నారే కానీ వాళ్ళ ముఖ్యమైన రూట్ కాజ్ అయిన వారి వేదనకు, దుఃఖమునకు, బాధకు కారణమైన పాపము నుండి విడుదల పొందడం లేదు. ఈ భక్తుడు అంటున్నాడు, అందుకనే నా హృదయ వేదనలు అతి విస్తారములు, నేను ఇక్కట్టులో ఉన్నాను, నా బాధను వేదనను కనుగొనము, నా పాపములన్నిటినీ క్షమించుము. పాపములు క్షమించబడినప్పుడు నీ వేదనలు తీరిపోతాయి, నీ దుఃఖం సంతోషంగా మారిపోతుంది. నీ పాపములు క్షమించబడాలంటే
గొర్రెల యొక్క ఎడ్ల యొక్క రక్తము మన పాపములకు పరిహారం చేయలేదు. పండ్లు పలహారాలు కొవ్వొత్తులతో మనం దేవుణ్ణి సంతోషపెట్టి పాప విమోచన పొందలేము. కాబట్టే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి మన పాపమునకు పరిహారంగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. జన్మ పాపము కర్మ పాపము లేనివానిగా ఈ లోకంలో జీవించి సకల పాపల కొరకు ప్రాయశ్చిత్త బలిగా సెలవులో తన ప్రాణమిచ్చాడు. కాబట్టి ఈ రోజున పాపములను క్షమించుటకు యేసు ప్రభువుకు అధికారం ఉన్నది. అందువల్లనే మీరు బాధలలో ఉన్నప్పుడు, వేదనల్లో ఉన్నప్పుడు, మీ పాపము ద్వారా వచ్చినటువంటి వ్యాధులను బట్టి, దుఃఖములను బట్టి, చింతలను బట్టి కుమిలిపోక ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు తిరగాలని, ఆయన నామంలో ప్రార్థించాలని ఈ కార్యక్రమాల ద్వారా తెలియచేస్తూ ఉన్నాం. నమ్మి చూడండి యేసయ్యను, ప్రార్థించి చూడండి యేసు ప్రభుకు. మీ హృదయ స్థితిని, మీ నిజస్థితిని యేసు ప్రభు దగ్గర చెప్పుకొనండి, ఒప్పుకొనండి. ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సకల దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేయును అని పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉంది. ఎందరో పాపులు, దోషులు, నరహంతకులు, వ్యభిచారులు, రకరకాల వేదనలకు గురై ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నిస్తున్నవారు యేసు వైపు తిరిగినప్పుడు నూతన జీవితాలను కలిగి, సమాధాన సంతోషాలు కలిగి, ఆనందంతో క్రీస్తు సాక్షులుగా జీవిస్తూ ఉన్నారు. ఎందరో త్రాగుబోతులు యేసు ప్రభువును నమ్ముకున్న తరువాత పరిశుద్ధులై ప్రభు బిడ్డలుగా ఆనందిస్తున్నారు. వేదనతో, బాధతో మరణ పడకల మీద ఉన్నవారు కూడా యేసును అంగీకరించి వారి పాప క్షమాపణ పొందినప్పుడు సమాధాన సంతోషాలు కలిగి నూతన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఈ అద్భుతకరుడైన యేసు ప్రభువును మీ సొంత రక్షకునిగా మీరెందుకు చేసుకోకూడదు? ఈ యేసుక్రీస్తు మీకు కావాలంటే రుసుము చెల్లించవలసిన అవసరం లేదు, యాగాలు చేయవలసిన అవసరం లేదు. విశ్వాసంతో మీరున్న స్థలంలో యేసు ప్రభువా, నీవు నిజమైన దేవుడు అని నమ్ముతున్నాను, నా పాపముల కొరకు సిలువలో మరణించున్నావని విశ్వసిస్తున్నాను, నా హృదయ వేదనలు చూడు, నా బాధలు చూడు, నా పాపములు క్షమించు అని నీవు ప్రార్థించగలిగితే ఇప్పుడే ఒక అద్భుతాన్ని నీ జీవితంలో చూడగలుగుతావు. మరి ఈ సమయంలో యేసు ప్రభువు నామములో ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నారా? వేదనలో ఉన్నారు కదా, దుఃఖంలో ఉన్నారు కదా, కరువులో ఉన్నారు కదా, తీరని వ్యాధికి బలైపోయి ఉన్నారు కదా, కుటుంబ సమస్యల్లో ఉన్నారు కదా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు కదా, అన్నీ మీకు లేకపోయినా ఏదో ఒకటి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంది కదా. ఈ సమయంలో యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచండి, ఆయన నామంలో ప్రార్థించండి. అద్భుతం మీ జీవితంలో జరుగుతుంది. నాతో పాటు ఈ ప్రార్థన చెప్తారా? మీరు ఎక్కడున్నారో అక్కడ సిన్సియర్గా, అంటే యథార్థ హృదయంతో ఈ ప్రార్థన చెప్పండి. ప్రభు వింటాడు, మీకు విడుదలిస్తాడు. ప్రార్థిద్దామా? యేసు ప్రభువా, నీవు నిజమైన దేవుడు అని నమ్ముతున్నాను. నా హృదయంలోనికి రా. నా బాధలు ఎన్నో ఉన్నాయి, హృదయ వేదనలో ఉన్నాను, ఎన్నో కష్టాల్లో ఉన్నాను. ప్రభువా, నాకు సహాయం చేయి. నీవు నిజమైన దేవుడు అని, నా పాపముల కొరకు పరిహారంగా సిలువలో ప్రాణమిచ్చావని నమ్ముతున్నాను. ఈ రోజు నుంచి నేను నా దేవునిగా చేసుకున్నటకు ఆశపడుతున్నాను. ప్రభువా, నా హృదయంలోనికి రా. నన్ను నీ కుమారుడిగా, నీ బిడ్డగా స్వీకరించు. నీ సాక్షిగా బ్రతుకున్నట్లు నా పాపములన్నీ క్షమించి నాకు నూతన జీవితాన్ని అనుగ్రహించు. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చేశారా? సింపుల్ అండి. ఇవే మాటలు అక్కర్లేదు. మీకు ఇష్టం వచ్చినట్లు ఒక మనిషితో మాట్లాడుకుంటున్నట్టు మీరు యేసు ప్రభుతో మాట్లాడవచ్చు. ఆయన మన ప్రార్థన ఆలకించేవాడు, మన ప్రార్థనలకు జవాబిచ్చేవాడు. మరోసారి మీ అందరి కోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మీ బాధ ఏదో, వేదన ఏదో, అది ఏ ఇబ్బందో దానిని మీరు నోరు తెరిచి నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడితో చెప్పండి. ఒకవేళ అదొక వ్యాధి అయినా, అదొక కుటుంబ సమస్య అయినా, భార్యాభర్తల మధ్య ఉన్న అసమాధానమైన, శారీర శ్రమ అయినా, ఉద్యోగం విషయంలో లేక వృత్తి విషయంలో ఒక పోరాటమైన, అది ఏదైనప్పటికీ సరే ప్రభు మీకు విడుదలిస్తాడు.
జయమిస్తాడు, సహాయం చేస్తాడు. మరి ప్రార్థించుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. హృదయ వేదనతో కృంగిన వారిని, దిగులుతో చింతతో కృంగిన వారిని, జీవితంలో విరక్తి చెంది చనిపోదామనుకుంటున్న వారిని ఈ సమయంలో నువ్వు చూస్తున్నావయ్యా. వారిని నీవు ప్రేమిస్తున్నావని, వారిని నీవు విడిపించగలవని, వారు పోగొట్టుకున్న శాంతి సమాధానాలను నీవు ఇవ్వగలవని వారు విశ్వసించినట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించుము నాయన. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ నీ సన్నిధిలో వారి బాధలు చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము. మమ్మల్ని బాధ పెట్టాలని, కృంగదీయాలని, కుమిలిపోయేవారిగా దుఃఖముతో వేదనతో ఈ లోకములో విరక్తి చెందిన జీవితాలు జీవించాలని మమ్మల్ని నలిపివేస్తున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి, శ్రమల నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి, సాతాను పెట్టే ప్రతి చిక్కు నుండి నీ బిడ్డలను విడిపించుము నాయన. అపవాది క్రియలు లయపరచడానికి వచ్చానన్నావు, పాపులను వెతికి రక్షించడానికి వచ్చానన్నావు, నశించిన దానిని రక్షిస్తానన్నావు, కృంగిన వారిని లేవనెత్తుతానన్నావు. ఈ కార్యక్రమాన్ని వింటూ ఎవరైతే కృంగి ఉన్నారో, నశించిపోయే స్థితిలో ఉన్నారో, తాము నాశనము చేసుకుంటున్నారో, తమ జీవితాలలో విరక్తి చెంది ఉన్నారో, అట్టి వారి జీవితంలో ఒక గొప్ప నిరీక్షణ కలిగినట్లు ఈ రోజున యేసు ప్రభు నన్ను దర్శించాడు, నా ప్రభు ఉండగా నాకు చింత లేదు, ఆయన నాకు సహాయం చేస్తాడు అన్న నిరీక్షణ కలిగినట్లుగా నీ ఆత్మను వారి మీద కుమరించుము నాయన. ఆదరణకర్తను పంపించి ప్రతి ఆత్మను ధైర్యపరచము తండ్రి. ఈ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ రక్షించబడినట్లు, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినట్లు, ఈ లోకములో శాంతి సమాధానాలు కలిగి జీవించటకును, ఈ లోకము విడిచినప్పుడు నీ రాజ్య వారసులవుటకును సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యెహోవా మీద మోపుమో సోదరా, నీ భారం యెహోవా మీద మోపుమో సోదరీ. ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయనే నీదు వాంఛ తీర్చును, ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయనే నీదు వాంఛ తీర్చును. భారం యెహోవా మీద మోపుమో సోదరా, నీ భారం యెహోవా మీద మోపుమో సోదరీ. ఆపత్కాలములో స్నేహితుండు, వ్యాధి బాధలో పరమ వైద్యుడు. ఆపత్కాలములో స్నేహితుండు, వ్యాధి బాధలో పరమ వైద్యుడు. జడియక బెదరక, జడియక బెదరక ప్రభుని సేవించుమా. భారం యెహోవా మీద మోపుమో సోదరా, నీ భారం యెహోవా మీద
మోపమో సోదరి. పర్వతంబులు తొలగిపోయిన మెట్టలన్నీయు తత్తరిల్లిన పర్వతంబులు తొలగిపోయిన మెట్టలన్నీయు తత్తరిల్లిన తన కృప నిరంతరం, తన కృప నిరంతరం నీతోనే ఉండును. భారం యెహోవా మీద మోపమో సోదరా, నీ భారం యెహోవా మీద మోపమో సోదరి. ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయనే నీదు వాంఛ తీర్చును. ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయనే నీదు వాంఛ తీర్చుని. భారం యెహోవా మీద మోపమో సోదరా, నీ భారం యెహోవా మీద మోపమో సోదరి. దేవునికి స్తోత్రం. మీరు విన్న విషయాలు మీకు అర్థమైనయా? మీ హృదయ అవసరత తీరిందా? మీకోసం మేము కూడా ప్రార్థన చేయాలంటే మీ పేరు, చిరునామా వివరాలు ఇప్పుడే ఒక టెలిఫోన్ చేసి, లేక ఉత్తరం రాసి, లేక ఈమెయిల్, SMS ద్వారా మాకు తెలియచేయండి. మీ పక్షంలో మేము కూడా యేసుప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి ఆసక్తి కలిగి ఉన్నాం. మీరు కూడా ఎక్కడున్నారో అక్కడ మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థించుకోవచ్చు. యేసు ప్రభు ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థనలకు జవాబిచ్చేవాడు, మనల్ని ఆశీర్వదించేవాడు. ఆయన నరులకు హృదయపూర్వకముగా దుఃఖమునైనను, వేదనైనను, కన్నీటినైనను కలుగు చేసేవాడు కాడు. మన అవిధేయత వలన, మన అక్రమాల వలన, మన పాపం వలన మనం రోధిస్తున్నాం, వేదన పాలవుతున్నాం. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. నీ బాధను, వేదనను తీసివేసి నిన్ను ఆశీర్వదించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఈ యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచండి, మీ జీవితంలో గొప్ప మార్పును పొందుతారు. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రిక మీరు పొందగోరితే ఈ రోజే మీ చిరునామాను వివరంగా రాస్తూ మాకు తెలియచేయండి. ఒక ఉచిత ప్రతిని పంపిస్తాం. వార్షిక చందా ₹100 చెల్లించి క్రమముగా దాన్ని మీరు పొందగలరు. ఈ కార్యక్రమాల ద్వారా మీరు నిజంగా మేలు పొందుతుంటే ఈ కార్యక్రమాలను పోషించవలసిన భారం మీ మీద ఉందని నేను చెప్పనవసరం లేదు. ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్థులవ్వాలని ఆశిస్తే, అంటే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే, మీ విరాళములు, కానుకలు పంపదలుచుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా లేక DDMOS ద్వారా మాకు అందించవచ్చు. మీరు పంపే ప్రతి కానుక నమ్మకంగా ఆయన పరిచర్యలో వాడుతున్నాం. అనేక రెట్లు ప్రతిఫలం మీకు రావాలని ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. ప్రభు చేత మీద మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనదిగాక. ఇక మీదట మీ ఉత్తర ప్రత్యుత్తరములకు మా ఒకే చిరునామా, జైపాల్ ఫౌండేషన్స్, 29 న్యూ కాలనీ రోడ్, వేళచ్చేరి, చెన్నై 42.